వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలయాళరావు మండలంలోని కుయ్యూరు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో 2వ గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజమ్మ పలు సమస్యల మీద విచారించారు. అనంతరం రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచారు. వారి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజు, వేల్పుల వేల్పుల మనిందర్, కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్ ఖాన్, బిఎల్ఏ శేఖర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా అన్నలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ అందరికి కూడా నేను రాఖీ బంధనం కట్టబోతున్నా. మా కాళేశ్వరం టీవీ అన్నగారు కానివ్వండి, ఇక్కడ మా లచ్చన కానివ్వండి, మా మహేందర్ కానివ్వండి, మా అన్న కొడుకు మా వెంకటేష్ కానివ్వండి, ఇక్కడ మా సీనన్న కానివ్వండి, ఇక్కడ నా అన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు నేను రాఖీ సందర్భంగా రాఖీ కట్టబోతున్నా. సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు నేను రాఖీ బంధము అందరి ముందు శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఎంత మంచి ప్రోగ్రాం చెప్పిన మేమేం తెచ్చుకోలేదు కదా. అదే అట్టిగా నచ్చిన రాకపోతే ఎట్లా. ఈరోజు చాలా సంతోషమైన దినము. రాఖీ పౌర్ణమి అంటేనే తల్లిదండ్రి చనిపోయినా అన్నదమ్ములు ఎవరైతే వారికి అక్కైనా చెల్లైనా రాఖీ బంధనం చేయడము, చెల్లె అన్నదమ్ముల సోదరభావం, అక్కజనుల సోదరభావాన్ని మనం ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి ఎక్కడైనా జరుపుకుంటారు. చాలా సంతోషమైన దినము. మరి రాఖీ బంధనం అంటే ఇది అన్నదమ్ములది, అక్క చెల్లెళ్ళది, మరి తోడబుట్టిన బంధము. ఇది ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఇది దొరకదు. ఈ రాఖీ బంధనం అంటేనే పెద్ద ఈ పండుగను సద్వినియోగం చేసుకోవాలని మనం అందరం కోరుకుంటూ అక్క చెల్లెళ్ళ అనుబంధాన్ని మనం ప్రతి సంవత్సరం కోరుకుంటూ ఈ అవకాశం మరి సర్పంచ్ గారి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాఖీ పండుగ సందర్భంగా సోదరిమణులకు రాఖీలు కట్టారు కదా సర్పంచ్ గారు, మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన బంధం దొరకది, తోడబుట్టిన బంధం. ఎందుకంటే రాఖీ బంధం అంటేనే అన్న చెల్లెల అనుబంధం. ఎన్ని కోట్లు ఇచ్చినా అనుబంధం అనేది దొరకదు. కాబట్టి అన్న చెల్లెలు అనుబంధ రాగాలతోటి సంతోషంగా ఉన్నారు అంటే రాఖీ పండుగ. ఈరోజు ఎందుకు అంటే నా తోపుట్టిన అన్నలు ఇద్దరు ఉండిరి. నా అన్నలు కూడా ఈరోజు నాకు కళ్ళ ముందు కనబడకపోవడం జరిగింది. నా తోడ పుట్టిన వాళ్ళే ఖచ్చితంగా అందరు చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా అన్నలకు రాఖీ కట్టి అలా ప్రేమను పంచుకోవాలని చెప్పి ఆ సందర్భంగా కట్టడం జరిగింది. కాబట్టి ఎందుకు అంటే ఆ అనుబంధము ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. తల్లిగారింటి కాడ రాఖీ పండుగ వచ్చిందంటే చెల్లె నా అన్నకు రాఖీ కట్టాలి అనే ఇంటికాడ భర్తతోటి ఎన్నో సంతోషాలు చెప్పుకొని ఈరోజు తల్లిగారింటికి వచ్చి రాఖీ అడ్డలకు కట్టి సంతోషంగా ఉండడం జరుగుతుంది. అదే
అన్నదమ్ముల రాఖీ బంధం. ఎందుకు అంటే పూర్వకాలంలో రాఖీ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కావచ్చు, కానీ ఈ బంధం అనేది అన్న చెల్లెల బంధం అనేది తోపుట్టినప్పుడే, చెల్లె పుట్టినప్పుడు అన్న సంఖలో ఎత్తుకొని గాబురంగా పెంచడం జరుగుతుంది. అదే కాక ఎంతో పవిత్రమైనది అన్న చెల్లెల అనుబంధం అంటే, అది మరవలేనిది. కాబట్టి అందరూ కూడా అన్న చెల్లెల రాఖీ పండుగను ఎంతో పెద్ద ఎత్తున మన కొయ్యూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు కాళేశ్వరం టీవీ లక్ష్మణరత్న గారు రావడం జరిగింది. ఈరోజు కొయ్యూరు గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా. కాబట్టి ఫస్ట్ పేజీ అయిపోయింది, ఎస్ఐఆర్ రెండో పేజ్కి రావడం జరిగింది. రెండో పేజ్లో ఏదైతే షిఫ్టింగ్ చేయడానికి కానివ్వండి, ఏదైతే చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని కానివ్వండి, ఏదైతే 18 సంవత్సరాల నుండి ఓటక్కు లేకుండా ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఓటక్కు చేసుకోవాలి. అదే కాక నూతనంగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఓటక్కును వినియోగించుకోవాలి. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఏది దొంగ ఓటు అనేది జరగకుండా ఉండాలని చెప్పి ఎస్ఐఆర్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరు ఓటు నమోదు చేసుకొని గ్రామ పంచాయతీలో ఓటు నమోదు చేసుకొని, ఎందుకంటే రాబోయే ఎలక్షన్లా విలేజ్ పరంగా ప్రతి ఒక్కరికి కానివ్వండి మేలు జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్ కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి, ఓటు ముఖ్యము. ఓటు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా 972 ఓట్లు ఉండే 900 కంటే ఎక్కువ కావాలని చెప్పి కోరుకుంటున్నా. చాలా మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. మాది కూడా పెద్ద రెవెన్యూ. ఎందుకు అంటే చిన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీకి తేడా ఉంటుంది. చిన్న గ్రామ పంచాయతీకి నిధులు తక్కువ వస్తుంది. రెవెన్యూ విలేజ్ కావాలన్నా నిధులు ఎక్కువ రావాలన్నా పెద్ద గ్రామ పంచాయతీ అయితేనే ఉంటుంది. కాబట్టి ఓటు చాలా మంది ఎక్కువ ఓటర్స్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అందరికి కూడా ఉంటేనే మనకు జనాభా లెక్క పరంగా మన విలేజ్ పెద్ద గ్రామ పంచాయతీ అవుతుంది. కాబట్టి అందరు కూడా ఈ ఓటు వినియోగించుకోవాలి. ముఖ్యంగా రెండో పేజ్లో ఫామ్ 60 కానీ ఫామ్ 8 కానీ దాంట్లో షిఫ్టింగ్ చేసిన మాకు ఏదైతే బిఎల్ఏలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించే గవర్నమెంట్ వాళ్ళని పెట్టింది. కాబట్టి ఎవరి నోటీసులు వచ్చినాయో ఆ నోటీసులు దేనికోసం వచ్చినాయి, పేరు తప్పబడ్డదా లేకపోతే ఇంటి పేరు తప్పబడ్డదా, సవరణలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.